హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు 15 లక్షలకు పైగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి కొత్త రేషన్ కార్డులను కూడా ఈ తేదీ నుంచి కూడా పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు. అలాగే మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇలా చేసుకున్న వారికి కార్డులు రద్దు కూడా అవుతున్నాయి. మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎటువంటి వారి కార్డులు రద్దు అవుతున్నాయి, ఎటువంటి వారు అప్లై చేసుకోవాలనే విషయాలను కూడా తెలుసుకుందాం. అలాగే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను విడుదల చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు ఈ రేషన్ కార్డులు ఉన్న వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు. మరికొన్ని పథకాల ద్వారా కూడా వీరికి మేలు జరగబోతోంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఏ విధమైనటువంటి అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. మరి ఏ పథకాల ద్వారా మనం లబ్ధి పొందొచ్చు రేషన్ కార్డు ఉంటే, అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఎవరికి పంపిణీ చేస్తారు, ఒకవేళ రేషన్ కార్డు లిస్ట్లో పేరు లేకపోతే ఏం చేయాలి, మళ్ళీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు అనే విషయాలన్నీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారందరికీ సంబంధించినటువంటి అప్డేట్స్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిందనమాట. ముఖ్యంగా కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ జాబితాను మనకి ఇక్కడ ఏదైతే ఈ జాబితాను మనకు రిలీజ్ చేయడం జరిగింది గ్రామ సభల్లో. అంటే గ్రామాల్లో మనకు ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేసి చదివి వినిపించడం జరిగింది. ఇక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట. ఈ విధంగా మనకు మరింత సమాచారాన్ని తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను తప్పకుండా మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 100, 200, 300 ఇలా 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తున్నాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నాలాంటి వాడికి కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీ ఫోన్పేలో 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఈ విధంగా మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ముఖ్యంగా మనకు ఈ యొక్క కులగణన సర్వే ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాలు అనేది విడుదల చేసి గ్రామ సభలు పెట్టి జనవరి నెలలో మనకి ఈ యొక్క చదివి వినిపించడం జరిగింది. అక్కడ గ్రామ సభల్లో చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాకు అర్హత ఉన్నా కూడా మాకు రేషన్ కార్డుల లిస్టులో పేర్లు రాలేదని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా 5 రోజుల పాటు కూడా గ్రామ సభలు పెట్టింది. మరి గ్రామ సభల్లో ఎవరైతే మనకు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. మరి గ్రామ సభల్లో అప్లై చేసుకున్నారు. మరి గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వారి వివరాలన్నీ కూడా మరొకసారి ప్రదర్శించి ఇంకా ఎవరైనా సరే అర్హులు కనుక మిగిలిపోయి ఉంటే మీరు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోండి అని కూడా ఈ కొత్త రేషన్ కార్డుల వారికి అయితే చెప్పడం జరిగింది. మరి లబ్ధిదారులంతా కూడా మనకి ఎక్కువగా అంటే ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోలేని వారంతా కూడా ఏమైందంటే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య దాదాపు
15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వెల్లడించడం జరిగింది. మరి 1 కోటి రేషన్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 1 కోటి మందికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. మరి ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం 1వ తారీఖు నుంచి 1,00,000 మందికి 3 జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా మనకు రేషన్ కార్డులు అనేది ఆన్లైన్ అనేది చేయకపోవడం వల్ల వాయిదా పడిందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక 1వ తారీఖున మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల్లో ఈ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అనుకున్నారు. ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల మరి అంతా కూడా అయిపోయింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క పంపిణీ అనేది చేయలేకపోయారు. ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు రేషన్ కార్డుల ప్రక్రియను ఉగాది నుంచి కూడా మొదలు పెడతామని, అంటే మార్చి అయిపోయింది, మార్చి 31తో మనకు మార్చి 30వ తారీఖున ఉగాది పండుగ కానుకగా మనకి రేషన్ కార్డులను ప్రారంభిస్తామని, అంటే ఇప్పటికే 26వ తారీఖున కొత్త రేషన్ కార్డులు 16,000 మందికి పంపిణీ చేశారు. మరి ఇక తప్పకుండా మనకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా పంపిణీ అయితే చేయలేకపోయారనమాట. ఇప్పుడు తాజాగా మనకు మార్చి 30వ తారీఖున ఉగాది పండుగ కానుకగా కొత్త రేషన్ కార్డులను లేత నీలి రంగులో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోతో మనకు కార్డు అనేది, స్మార్ట్ కార్డు అనేది ప్రింట్ చేసి మనకు లబ్ధిదారులకు అందించబోతున్నారనమాట. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఈ విధంగా మొదలు పెడుతున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ముఖ్యంగా ఎవరైతే మనకు కులగణన సర్వేలో అలాగే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నారో వారికి ముందుగా ఈ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు. తర్వాత ఎవరైతే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారికి రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతాయి. మరి ముందుగా వీరికి మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు కూడా కొత్త రేషన్ కార్డులకు ఆమోదం తెలుపుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి మార్చి 30వ తారీఖు నుంచి కూడా, అంటే ఏప్రిల్ 1 అనుకోండి, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పంపిణీ అనేది ప్రారంభించడం జరుగుతుంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారనమాట. ఇక ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు ఏప్రిల్ 1 నుంచి కూడా సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ రేషన్ దుకాణాల ద్వారా. ఈ రేషన్ దుకాణాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు. ఉగాది పండుగ కానుకగా ప్రతి కార్డుదారుడికి కూడా మనకు 10 కేజీల చొప్పున సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులతో పాటుగా మనకు పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇలా ఎన్నో పథకాల ద్వారా మీకు ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నవారికి ఎన్నో పథకాలను అమలు చేయడమే కాకుండా కొత్త పథకాలను కూడా వారి కోసం తీసుకొస్తూ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీతో పాటు, కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు ప్రతి నెల కూడా ఇక ఏప్రిల్ నుండి మనకు సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తున్నట్లు ఊహించని విధంగా 2 శుభవార్తలను తీసుకొస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు మరియు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి వచ్చినటువంటి 2 శుభవార్తలు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటే మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు.